అందరికీ నమస్తే అండి. నా పేరు భార్గవి, యోగా థెరపిస్ట్ కమ్ మాస్టర్ ఫ్రమ్ సప్తరిషి యోగా విద్యా కేంద్రం, ఫిలిం నగర్. ఓకే, యోగా అలవాటు ఉందా అండి? తెలుసా అండి? లేదా ఈరోజు ఇంటర్నేషనల్ డే కాబట్టి యోగా ఏదో చేద్దామని అనే ఏజ్లో ఉన్న మనకి యోగా ఎందుకులేనా కదా, అదే ఫీలింగ్ నాకు తెలుసు. సో అట్లీస్ట్ ఈ రోజు నుంచి ఒక 15 నిమిషాలు, ఈరోజు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారో అవి మీ ప్లేస్లో ఒక 15 నిమిషాలు, ఇంట్లో కుదరకపోతే మీ ఆఫీస్లో ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి. చాలా రిఫ్రెష్గా ఉంటారు, ఎక్కువసేపు పని చేయగలుగుతారు, స్ట్రెస్ తీసుకోలేరు, తీసుకున్నా కూడా వదిలేస్తారు, ఇంటికి క్యారీ ఫార్వర్డ్ చేయరు. మెయిన్ పాయింట్. చాలామంది అంటే వాకింగ్ చేస్తాం, జిమ్కి వెళ్తాం, బాగుంది. అక్కడ ఏంటంటే బ్రెత్ పైన కాన్సన్ట్రేషన్ ఉండదు. మీరు జిమ్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్తారు, మీ ఫ్రెండ్స్తో ఏం చేస్తారు? చిట్ చాట్ చేసుకుంటూ, మ్యూజిక్ వింటూ, అన్ని పిచ్చి పిచ్చి గాసిప్స్ మాట్లాడుకుంటూ వాక్ చేస్తాం కదా, నిజమా కాదా? అట్ ద ఫైనల్ ఎండ్ ఆఫ్ ద హాఫ్ అన్ అవర్ వర్కౌట్ ఏమొస్తుంది మీకు? ప్రశాంతత వస్తుందా? అనిపిస్తుందా ఏమన్నా? అరే కొంచెం ఏదో వర్కౌట్ వేసాం బాగుంది కానీ హాయిగా అనిపిస్తుందా? మైండ్ కనిపించదండి, బాడీకి అనిపిస్తుందేమో, మైండ్కి రిలాక్స్ దొరకదు. మనకు కావాల్సింది ఏంటి? మైండ్. ఇది యాక్టివ్గా ఉంటే, ఇది ప్రశాంతంగా ఉంటే, దీనికి స్ట్రెస్ ఇవ్వకుంటే బాడీ అన్నది చాలా హాయిగా వర్క్ చేస్తుంది. బాడీది ఏం లేదు, మైండ్, కంప్లీట్ మైండ్. చాలామంది ఏంటంటే బాడీని అనుకుంటారు, అందుకే జిమ్కి బాగా వెళ్తారు, వర్కౌట్ చేస్తారు, కండలు పెంచుతారు కదా. మీరు 4 రోజులు 10 రోజులు జిమ్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? తగ్గిపోతాయా? అవునా కదా? కరెక్టే కదా. జిమ్ బాడీ చూపించుకోవడానికేనండి, కానీ యోగా ఇట్స్ నాట్ లైక్ దట్. సో యోగా అన్నది ఫస్ట్ మైండ్కి రిలాక్స్ ఇస్తుంది. ఎప్పుడైతే మైండ్ రిలాక్స్గా కంఫర్ట్గా ఉంటుందో మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, మెయిన్ మైండ్ ప్లే మెయిన్ రోల్. ఇష్యూస్ స్టార్ట్ అయ్యేది కూడా బ్రెయిన్ నుంచే. స్ట్రెస్ తీసుకున్నారనుకోండి ఏమవుతుంది? ఫస్ట్ హెడేక్ వస్తుంది, మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది, నిద్ర రాదు, చికాకు, అరుపులు, ఆఫీస్లో ఇంట్లో అరుపులు. అవునా కదా? ఎంతసేపు పడుతుంది? 24 అవర్స్లో ఒక్క హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు కేటాయించండి. ఓన్లీ హాఫ్ అన్ అవర్, నాట్ హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్. ఒక 20 మినిట్స్ మీకోసం మీరు కేటాయించండి. మిగతా 23 అవర్స్ సమాజానం కోసం ఇద్దరు. మీ హెల్త్ బాగాలేకపోతే రేపొద్దున ఇప్పుడు టైం లేదని స్కిప్ అయిపోతాం. జనరల్గా వర్డ్స్ అవే మనం యూజ్ చేస్తాం. యోగా చేస్తున్నారా? లేదండి, వాకింగ్ వెళ్తున్నాం, జిమ్ వెళ్తున్నాం. ఓకే ఫైన్. అంటే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంపేరింగ్. యోగా అంటే యోగా వాల్యూ చెప్తున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ యోగా డే కాబట్టి యోగా వాల్యూ చెప్తున్నా. యోగా ఒక 15 నిమిషాలు చేస్తే మీరు మంచి బూస్టింగ్లో ఉంటారు. సో యోగా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో చాలామంది ఏంటంటే ఆఫ్టర్ 70s, 80s, 60s తర్వాతనే యోగా ఇంపార్టెంట్ అనుకుంటారు, వాళ్ళకి బీపీలో షుగర్లో వస్తే. కానీ అలా అని కాదండి. ఇప్పుడు రైట్ ఫ్రమ్ ఒక 15-14 ఇయర్స్ అమ్మాయి దగ్గర నుంచి, అబ్బాయి దగ్గర నుంచి 70 ఇయర్స్ ముసలోళ్ళ వరకు యోగా ఇంపార్టెంటేనండి. ప్రతిదీ ఏమన్నా నాకు స్ట్రెస్, నాకు టెన్షన్ వస్తుంది అంటారు. అదే కదా ఉత్తపదం చాలామందికి. శ్వాస అన్నది మన బాడీలో ఎంత బాగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, అండ్ ఇంకొకటి నిల్చునే పోస్చర్ కూడా అండి. మన బాడీకి షోల్డర్కి ఈక్వల్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఇది షోల్డర్, నా షోల్డర్, సో నా టోస్ కూడా షోల్డర్కి ఈక్వల్గా ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మన బాడీ వెయిట్ పై భాగానికి కింది భాగానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే మీరు ఇలా నిల్చున్నారనుకోండి ఏమవుతుంది? కళ్ళు మూసుకొని నిల్చోండి అందరు ఒక్కసారి. జస్ట్ క్లోజ్ యూర్ ఐస్. 2 కాళ్ళ దగ్గర పెట్టుకోండి. మీ బాడీ ఏం చెప్తుంది మీకు? ఐస్ క్లోజ్ చేయాలండి. ఐస్ క్లోజ్ చేస్తే తెలుస్తుంది మీ బాడీ ఏం చెప్తుంది మీకు అని. ఇంకా నెక్స్ట్ పడిపోతున్నా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇంకా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఏమైనా ఇంటర్వ్యూ తీసుకోవాలి, లేకపోతే గంటలు నిల్చోవాలి, ఎంతసేపు నిల్చుంటారు? ఏమవుతుంది? బాడీ ఎంబడే లిఫ్ట్ చేస్తుంది, బాడీ మూమెంట్స్ ఇస్తుంది. సో ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? బ్యాక్ పెయిన్, కాలు నొప్పులు, క్రాంప్స్ కదా, ఎక్కువ నిల్చోలేకపోవడం, కాలు బాగా పట్టేయడం, ఇవన్నీ జరుగుతాయి. కొన్ని రోజులు ఎలానే రిపీట్ అయిందనుకోండి ఏమవుతుంది? నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. సో ఏం చేయాలి మనం అలా రాకుండా ఉండడానికి? ఫస్ట్ మన షోల్డర్కి ఈక్వల్గా, అంటే ఎవరి హైట్ ఎవరి బాడీని బట్టి ఆ లెంత్ తీసుకోవాలి. మీ షోల్డర్కి ఈక్వల్గా మీ టోస్ ఉండాలి. సో ఇలా నిల్చోండి. ఇప్పుడు ఊగుతుందా బాడీ?
బాడీ వెయిట్ ఏంటి మంచి కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయింది, హాఫ్ ఆఫ్ యువర్ బాడీ కవర్డ్, పైకి కిందికి 30 కేజీలు స్ప్లిట్ చేసుకుంది. సో బాడీ ఎక్కడా ఊగదు. ఇట్లా 2 గంటలు 3 గంటలు కూర్చున్నా కూడా మీకు ఎక్కడ పెయిన్స్ రాదండి, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ పోస్చర్ ఆఫ్ స్టాండింగ్. ఇప్పుడు చాలామంది కూర్చుంటారు, ఏం చేస్తారు, చాలామంది కూర్చున్నప్పుడు మంచి సోఫాలు చైర్స్ ఉన్నాయి కదా, ఆరాంగా వెనక వెళ్ళి కూర్చుంటాం కదా, కూర్చొని ఏం చేస్తాం, కాలు మీద కాలు మంచి పెట్టుకుంటాం కదా. ఏమవుతుంది అప్పుడు, టోటల్ బాడీ వెయిట్ ఎక్కడ పడుతుంది, కంప్లీట్గా మీ లోవర్ హిప్లో పడుతుంది. హిప్లో పట్టినప్పుడు ఏముంది, హిప్ పాయింట్ సాక్రమ్ అంటాం. లూంబా సాక్రమ్ మీద ప్రెషర్ అయ్యి L4, L5, S1, S2 డిస్క్ కొలాప్స్, బెడ్ రిటర్న్, వంగలేరు, ఎత్తలేరు, బరువులు, ఇవన్నీ ఇష్యూస్, లేదా కంప్లీట్ బెడ్ రెస్ట్. సో అలా కాకుండా ఏం చేయాలి, ఒక సోఫా తీసుకున్నాం అనుకో, చైర్ తీసుకోమండి, సోఫా ఆర్ చైర్ కింద కుషన్ వేయాలి. కుషన్ వేసి దాని మీద కూర్చున్నప్పుడు ఏమవుతుంది, పైనుంచి వాటర్ ఇలా పోస్తే కిందికి ఎలా అయితే వెళ్తుందో ఫ్లో, అలానే మీరు ఎప్పుడైతే మీ హిప్ కింద ఒక కుషన్ వేసుకొని కూర్చున్నప్పుడు మీ హిప్ అన్నది పైకి ఎలివేట్ అవుతుంది, 2 పాదాలు అన్నది ఫ్లోర్కి టచ్ అవుతుంది. అప్పుడు పైనుంచి బ్లడ్ ఫ్లో అన్నది కిందికి హ్యాపీగా వెళ్తుంది కదా. సో అప్పుడు మీకు ఈ లోవర్ హిప్ పెయిన్ అన్నది ఎక్కువ కాకుండా ఉన్న పెయిన్ పోతుంది, ప్లస్ బాడీ కూడా కంఫర్టబుల్ అవర్స్ టుగెదర్ కూర్చోవచ్చు. సో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సోఫాలో చైర్లో కూర్చున్నప్పుడు కంప్లీట్గా బ్యాక్ లీన్ అవ్వద్దు. మనం ఏమన్నంటే విల్ గో ఫర్ ప్రెస్టేజ్ ఇష్యూస్, టు బి ఫ్రాంక్ కదా. మన ఎంత మంచి సోఫాలు మన ఇంట్లో ఉంటే దట్ మచ్ ప్రెస్టేజ్ ఇష్యూస్ అవన్నీ తీసి చెత్తలో పడేయండి. కంఫర్టబుల్ డైనింగ్ టేబుల్స్, దాని మీద కూర్చొని ఎట్లుంటుంది, ఎల్ షేప్ బాడీ, ఇట్స్ నాట్. సో ఎల్ షేప్ ఉన్నప్పుడైనా 2 పాదాలు ఫ్లోర్కి టచ్ అవుతుంది, సైమిల్టేనియస్గా మన చెక్క కింద ఉంటుంది. వుడ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ. ఓకే, సో హిప్ మొత్తం పైకి లేస్తుంది, 2 పాదాలు కింద టచ్ అవుతుంది, యూ కెన్ సిట్ అవర్స్ టుగెదర్. ఓకే, సో ఇప్పుడు ఆఫీస్లో చైర్స్ ఉన్నాయి, కిందికి వెళ్ళిపోతుంది. సో టేక్ 1 కుషన్, కూర్చోండి, హిప్ కింద వేసుకొని కూర్చోండి. అప్పుడేముంది, హిప్ లేస్తుంది, కాలు కింద టచ్ అవుతుంది. మీరు ఎంత 2 hours 3 hours కూర్చున్నా మీకు ఏం కాదు. అంటే యోగాకి ముందు ఫస్ట్ దీస్ ఆర్ ద కరెక్షన్స్. బాడీ ఎలా ఉండాలి, ఎలా పడుకోవాలి, ఎలా కూర్చోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్షన్స్ లేకుండా టపటపా ఏదో యోగా చేస్తున్నాము అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, యా, నా టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, మెల్లగా గాలి తీసుకొని వదలండి. యా, ఇప్పుడు 2 చేతులు మీ స్టమక్ మీద పెట్టండి. యా, శ్వాస తీసుకున్నప్పుడు మీ స్టమక్ ముందుకు వస్తుందా వెనకకి వెళ్తుందా గమనించండి. వెనక్కి వెళ్తుంది. శ్వాస తీసుకున్నప్పుడు స్టమక్ వెనకకి వెళ్తుంది, రైట్? అవునా కాదా? శ్వాస తీసుకుంటున్నాం కదా, లంగ్స్లో ఏం నిండాలండి, గాలి నిండాలి కదా. మరి ఎందుకు పొట్ట ఎందుకు వెనకకి వెళ్తుంది? సో ఇక్కడ మనకి లంగ్స్ని మనం ఐడెంటిఫై చేయలేము కాబట్టి పొట్ట అని చెప్పాం. సో మీ పొట్ట బెలూన్ అనుకోండి, ఏం చేయాలి, పొట్ట ఏం కావాలి, ముందుకు రావాలి కదా. మరి ఎందుకు వెనకకి వెళ్తుంది? సో యోగాలో ఇది కరెక్షన్ చేస్తామండి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనకి వదిలినప్పుడు తీసుకున్నప్పుడు కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ మన లంగ్స్లో ఉంటుంది, అది కాపాడుతుంది మనకి. ఆ తీసుకున్న ఆక్సిజన్ మనం ఏదైతే వర్క్ ఎక్కువ చేస్తామో దానికి ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మిగతా పార్ట్స్ తక్కువ డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల మనం అన్ని మంచిగా ప్రోటీన్ ఫుడ్ తిన్నా, వైటమిన్స్ టాబ్లెట్స్ వేసుకున్నా, మంచి ఎక్సర్సైజులు చేసినా కూడా తెలియకుండా కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇష్యూస్, స్ట్రెస్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ యువర్ బాడీ. సో శ్వాస తీసుకున్నప్పుడు స్టమక్ ముందుకు రావాలి, శ్వాస వదులుతున్నప్పుడు స్టమక్ లోపలికి వెళ్ళాలి. గడిబిడి అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు, కంప్లీట్గా వదిలేయాలి, వదిలేసి హోల్డ్ చేయాలి. ఫస్ట్ తీసుకోవద్దు, వదలొద్దు. మాన్యువల్గా ఏం చేయాలి, స్టమక్ని బ్రీత్ అవుట్, మాన్యువల్గా ప్రెస్, మళ్ళీ బ్రీత్ ఇన్, ప్రెస్ గట్టిగా ముందుకి, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాన్సన్ట్రేట్, ఐస్ క్లోజ్ చేయండి, బ్రీత్ ఇన్ ఫ్రంట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఇలా ఒక్క 5 times చేయండి. ఐస్ క్లోజ్ చేయాలండి. ఐస్ క్లోజ్ చేయకపోతే చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇయా, రిలాక్స్. ఇయా, ఇప్పుడు ఏమైంది చెప్పండి, తెలుస్తుందా? ఇప్పుడు 2 ముక్కులు ఈక్వల్గా పనిచేస్తున్నాయా మీకు, నాస్ట్రల్స్? ఓన్లీ యోగాలనే 2 ముక్కులు అట్ ఎ టైం పనిచేస్తాయండి, చేసేటప్పుడు మాత్రమే. ఇలా మీరు మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం ఇలా ఒక 2 minutes హార్డ్లీ ప్రాక్టీస్ చేస్తే, కంప్లీట్గా ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే అదొక 3 to 4 hours మీకు బోత్ నాట్స్ అట్ ఎ టైం వర్క్ చేస్తారు.
సో ఈ రోజు నుంచి శ్వాస పైన కొంచెం కాన్సన్ట్రేట్ ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంటాయి. ఊకే అలసిపోరు, స్ట్రెస్గా ఫీల్ అవ్వరు, హెడేక్ బరువుగా అనిపించదు హెడేక్. ఓకే యా, ఇప్పుడు టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. కరెక్ట్ అయినాయా అండి? అందరికీ తెలుస్తున్నాయా? రైట్. యా, ఇప్పుడు నాకు 2 పాదాలు కొంచెం కంఫర్టబుల్ డిస్టెన్స్. యా, 2 చేతులు నడుం పైన. యా, ఇప్పుడు శ్వాస తీసుకుంటూ హెడ్ని పైకి, శ్వాస వదులుతూ హెడ్ డౌన్. అలా 3 టైమ్స్. అందరు ఒకేసారి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కాన్సన్ట్రేట్ చేయండి. బ్రీద్ ఇన్, అప్, బ్రీద్ అవుట్, డౌన్. యా, ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ మీ లెఫ్ట్ షోల్డర్ తిప్పాలి హెడ్ని. యా, మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ మీ రైట్ సైడ్. బ్రీత్ ఇన్ అగైన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. యా, బ్రీత్ ఇన్. యా, ఇప్పుడు నాకు మెల్లిగా సర్కిల్ ఇవ్వండి, హెడ్ రొటేషన్ మూమెంట్ చాలా స్లోగా ఇవ్వండి. ఎవరికన్నా బీపీ అలానే ఉంటే మైల్డ్గా ఇవ్వండి. బీపీ ఉన్న వాళ్ళు చాలా స్లోగా ఇవ్వండి. యా, అట్నే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ స్లోగా. యా, రిలాక్స్. ఇది ఆది ముద్ర అండి. ఓకే యా, ఇప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి ఫోర్స్ఫుల్గా కావాలి. ఓకే, బ్రీత్ ఇన్, హ్యాండ్స్ అప్, బ్రీత్ అవుట్ మీ సైడ్. బ్రీత్ ఇన్ పైకండి, హ్యాండ్స్ మొత్తం ఓపెన్. బ్రీత్ అవుట్, టర్న్ టువర్డ్స్ యూ, క్లోజ్ ద ఫింగర్స్. దిస్ ఇస్ ఆది ముద్ర. ఓకే, ఇలా నాకు ఒక 5 టైమ్స్. ఓకే యా, గట్టిగా. ఐ నీడ్ ఫోర్స్, బోత్ ద నాసిల్స్. స్ట్రెచ్ చేయండి బాడీని. అంత సుకుమారంగా పెట్టారండి బాబు. అప్, ఇన్, అవుట్. యా, రిలాక్స్. ఐస్ క్లోజ్ చేసి జస్ట్ అబ్జర్వ్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ. యా, ఇప్పుడు మనం టోస్ పైన వాకింగ్ చేస్తామండి. 2 చేతులు ఆది ముద్ర. ఓకే, టోస్ లేపాలండి. సో ఎందుకు లేపాలి? ఫస్ట్ టోస్లో వాకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి 72,000 నర్వ్స్ ఉంటాయి బాడీలో, అవి కంప్లీట్గా యాక్టివేట్ అవుతాయి. టోస్ వాకింగ్ అంటాం దాన్ని. ఓకే, సో ఆది ముద్ర ఎందుకు పెట్టాలి? ఆది ముద్ర పెట్టడం వల్ల ఏంటంటే హెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పోతాయి, ప్లస్ హెడ్కి ఆక్సిజన్ ఫ్లో బాగా సప్లై అవుతుంది. ఓకే, సో పై పార్ట్కి హ్యాండ్స్ని, కింది పార్ట్కి పాదాల వేళ్ళకి ఇస్తున్నాం అనమాట. ఓకే, సో మీరందరూ ఒక సర్కిల్గా ఫామ్ చేసి మళ్ళీ ఎవరి ప్లేస్లో వాళ్ళు నిల్చోండి. ఓకే యా, సో ఫస్ట్ మీరందరూ ఇలా రౌండ్ హ్యాండ్ విత్ హ్యాండ్స్. యా, జస్ట్ యా, కమ్ ఆన్, టోస్ అప్, జస్ట్ ఇలా కంప్లీట్గా వాక్. యా యా, సో కంప్లీట్గా వాక్ చేయండి. యా, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్, మ్యాక్సిమం లిఫ్ట్ యువర్ టోస్ అప్. బాడీని సాగదీసి ఒక లైన్గా ఫామ్ చేయండి, సో దట్ ఇట్ విల్ గుడ్. స్ట్రెచ్ ఏ బాడీ. ఎత్తాలండి. సో మనం నిద్రలో లేచినప్పుడు ఏం చేస్తాం కదా, ఒళ్ళు ఇరుస్తాం కదా, ఐడియా ఉందా? ఇలా ఇలా అనుకుంటాం. సో అప్పుడు ఏంటంటే మన బాడీ చెప్తుంది, ఇంటిమేషన్ ఇస్తుందంటే బాడీ అంతా టైట్గా ఉంది, నాకు కొంచెం ఇలా ఇలా అంటే బాగుంటుంది. సో అలా చేసే కంటే ఇప్పుడు కాళ్ళు ఇలా లిఫ్ట్ చేసి బాడీని మొత్తం స్ట్రెచ్ చేస్తే కంప్లీట్గా మనకు బాడీలో ఉన్న 72,000 నర్వ్స్ యాక్టివేట్ అవుతాయండి. దిస్ ఈస్ కాల్డ్ యోగా బ్రిస్క్ వాక్. ఓకే, అది మేము ఇంట్రడ్యూస్ చేసాం. సప్తరిషి యోగా విద్యా కేంద్రం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన బ్రిస్క్ వాక్. టోస్ అప్,
ఓకే యా ఇప్పుడు టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. యా ఇప్పుడు నాకు 2 పాదాలు కంఫర్టబుల్ డిస్టెన్స్, మీ షోల్డర్స్కి ఈక్వల్గా మీ టోస్. యా ఇప్పుడు కింది నుంచి పైకి ఇన్, పై నుంచి కిందికి అవుట్, కింది నుంచి పైకి బ్రీత్ ఇన్, పై నుంచి వెనక నుంచి బ్రీత్ అవుట్. కంప్లీట్గా నాకు మీ చెస్ట్, బ్యాక్, రిబ్స్ మొత్తం స్ట్రెచ్ అవ్వాలి. సో దట్ లంగ్స్కి మొత్తం ఆక్సిజన్ ఫ్లో అందాలి. ఓకే యా కమ్ ఆన్. కింది నుంచి ఇన్, out. Yeah, once again, breathe in, breathe out. One more. In, out. Yeah, same way naku back. Venaka nunchi. Breathe in, breathe out. Yeah, one more. In, out. Last one more. రిలాక్స్. ఏమైందండి బాడీ? ఓకేనా? యాక్టివ్ అయిందా? సో కంప్లీట్గా అప్పర్ బాడీ మొత్తం యాక్టివ్ అయింది, లైట్గా అనిపిస్తుంది. ఓకే యా ఇప్పుడు మనం 2 చేతుల నడుము మీద పెట్టేసి సర్కిల్, బిగ్ సర్కిల్, జస్ట్ రౌండ్, మేక్ ఏ బిగ్ సర్కిల్. 2 కాళ్ళు కంఫర్టబుల్గా పెట్టుకోండి. అంతే అండి, కరెక్ట్. ఇలా యా మంచి జీరో అండి, ఒక జీరో రాయండి నడుముతోని. యా చేస్తూ నాకు గమనించాలి, రాయడమే కాదు గమనించాలి కూడా. యా ఇప్పుడు దాన్ని రివర్స్ కూడా, ఉల్టా. సో ఈ జీరో చేయడం వల్ల ఏమైందండి? యా కంప్లీట్గా లోవర్ బ్యాక్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి ఫ్రోజ్ అయిపోవడం కానీ, అనీజినెస్ కానీ, మూమెంట్స్ లేకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే టైట్ అవుతుంది బాడీ. సో ఈ సర్కిల్ ఇవ్వడం వల్ల కంప్లీట్గా మనకి లూంబార్ నుంచి సాక్రం వరకు ఫ్రీ అవుతుంది. మనకు తెలుస్తుంది, అబ్బా ఏదో హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది నడుము అనిపిస్తుంది. ఓకే యా ఇప్పుడు టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. ఇప్పుడు 2 చేతులు నడుము మీద పెట్టేసి అగైన్ ఇప్పుడు టోస్ అప్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ స్లోగా. శ్వాస తీసుకుంటూ మ్యాక్సిమం బాడీని పైకి స్ట్రెచ్ అండ్ డౌన్. యా ఇన్, అవుట్. నీస్ బెండ్ చేయకుండా మ్యాక్సిమం టోస్ పైన స్ట్రెచ్, అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. యా ఇప్పుడు బ్రీత్ ఇన్ అండ్ హోల్డ్. లుక్ స్ట్రైట్, లుక్ స్ట్రైట్. 1 2 లేపాలి, కాళ్ళు లేపి ఉంచండి. 3 4 5 రిలాక్స్. సో ఇలా లెగ్స్ ఎప్పుడైతే లేపి ఉండడం వల్ల ఏముందంటే మనకి కాఫ్కి చాలా బ్లడ్ ఫ్లో జరుగుతుందండి. కాఫ్ ఈజ్ ద సెకండ్ హార్ట్. ఓకే మీకు ఎప్పుడైతే కాఫ్ మజిల్స్ క్రాంప్స్ రావడం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే హార్ట్ ఇష్యూస్ అన్నది చాలా ఉంటాయి. సో ఎప్పుడు వర్కౌట్స్ కాఫ్కి ఇవ్వాలి. ఓకే సో ఇది మీ ఇష్టం, మీ కెపాసిటీని బట్టి ఒక 20 times 30 times మీ ఇష్టం. ఉన్న ప్లేసులనే మీరు ఎక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది కూడా ప్రతి ఎక్సర్సైజ్ ఏది చేసినా కూడా శ్వాసతోని కోరిలేట్ చేస్తే మనకి క్రాంప్స్ రావు. మీరు ఏ శ్వాసతోని ఏం చేయకుండా టప్పుని ఏదో పట్టుకోవడమో లేకపోతే ఎత్తడమైనప్పుడు మంచి ఇక్కడ పట్టేస్తాయి నరాలన్నీ. తీసుకోవాలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్, అవుట్. ఇంకొకటి అండి, బ్రెత్ అన్నది ఆల్వేస్ ముందుకు బెండ్ అయినప్పుడు కంప్లీట్గా బ్రీత్ అవుట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా వస్తువు తీస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, శ్వాస వదులుతూ ఆ వస్తువు తీసుకోవాలి. ఎందుకు అంటే లంగ్స్ మొత్తం కంప్రెస్ అయింది. ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు తీసుకున్నప్పుడు, శ్వాస వదులు తీసుకున్నప్పుడు లంగ్స్ కంప్రెస్ అయినప్పుడు మన బాడీ అన్నది ఎటువంటి క్రాంప్స్ ఇవ్వదు. అదే మీరు శ్వాస తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? కంప్లీట్గా లంగ్స్లో గాలి ఉంది, బెండ్ అవ్వగలుగుతామా ఈజీగా? ట్రై చేయండి. బ్రీత్ ఇన్ తీసుకొని బెండ్ చేయండి, అస్సలు ఛాన్సే లేదు. కానీ చాలామంది ఏంటంటే ఎటు పడితే తీసేస్తారు. ఇది పట్టేసింది, అది పట్టేసింది, ఇది పట్టేసింది, నిద్రలో పట్టేసింది అంటారు. సో శ్వాసకి అంత ఇంపార్టెంట్ అండి. మీరు ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతారు? 10 days 15 days హ్యాపీగా ఉంటారు. నీళ్ళు తాగి ఎన్ని రోజులు ఉండగలుగుతారు? 12 hours
24 hours. శ్వాస లేకుండా క్షణం కూడా కాదు. అంటే బ్రెత్కి అంత ఇంపార్టెంట్ ఉంది. కానీ ఎవరైనా బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? సో బ్రీతింగ్ అన్నది అంత ఇంపార్టెంట్. సో ఆల్వేస్ మీరు ఏమైనా వస్తువు తీసుకున్నప్పుడు బ్రీత్ అవుట్ ఇచ్చి తీసుకోవాలి. సో వెనక నుంచి మనకి ఇంట్లో ఏం చేస్తామంటే రిమోట్ టీవీ అక్కడ ఉందనుకోండి, తీసుకుంటాం. వీల్ చైర్లోనో ఏదో చైర్ వెళ్ళి తీసుకుంటాం. ఏమవుతుంది? ఇక్కడ పట్టేస్తుంది. ఒక్కొక్కసారి కొందరికి చెస్ట్లో కూడా అన్ఈజీనెస్ ఉంటుంది, అది సామాన్యంగా వదలదు. అప్పుడు ఏం చేయాలి? అటువంటి యాక్టివిటీస్ చేసినప్పుడు బ్రీత్ ఇన్, లంగ్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ కదా, ఇలా అంటున్నాను. ఏమవుతుంది? మొత్తం నా చెస్ట్ అంతా లంగ్స్ అంతా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు బ్రెత్ మొత్తం గాలంతా నిండుతుంది, సపోర్ట్ చేస్తుంది, నా బాడీకి సపోర్ట్ చేస్తుంది. సో బ్రీత్ ఇన్ ఈజీగా ఉంది. అదే బ్రీత్ అవుట్ అయితే ఇంతే, నా చెయ్యి ఇక్కడ ఇంతవరకు వెళ్తాను. ట్రై చేయండి. బ్రీత్ అవుట్, బ్యాక్, ఏమవుతుంది? ఇంతే. బ్రీత్ అవుట్లో వెళ్ళలేరు, ఇది వరకు ఆపేస్తుంది బాడీని. అదే బ్రీత్ ఇన్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫ్రంట్ బ్రీత్ అవుట్, బ్యాక్ బ్రీత్ ఇన్, సైడ్స్ బ్రీత్ అవుట్. సైడ్ నుంచి ఏమైనా వస్తువు తీసుకోవాలి, బ్రీత్ అవుట్. కింద పడ్డది తీసుకోవాలి, బ్రీత్ ఇన్. ఇప్పుడు చంటి పిల్లని ఎత్తుకోవాలి, ఏం చేస్తాం మనం? శ్వాస తీసుకొని ఎత్తినప్పుడు ఏమవుతుందో చంటి పిల్లని ఈజీగా ఎత్తుకోగలుగుతాం. శ్వాస వదిలి తీసుకుంటే నడుము పట్టేస్తుంది. సో మధ్యలో ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇవి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు నాకు 2 చేతులు నడుము మీద పెట్టుకొని, ఇప్పుడు మనం బ్యాక్ బెండింగ్ చేస్తున్నాం. ఏం తీసుకోవాలి? బ్రీత్ ఇన్, లంగ్స్ ఓపెన్ అయింది. ఓకే, ఇన్. ఇప్పుడు నేను ముందుకు బెండ్ చేస్తున్నాను బాడీ, బ్రీత్ అవుట్. ఓకే, కమ్ ఆన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హాఫ్ ఆఫ్ యువర్ బాడీ షుడ్ బెండ్ డౌన్. ఎంత? నెక్ ముందుకు స్ట్రెచ్ చేయండి. ముందుకు బెండ్ అయినప్పుడు నెక్ని సాగదీయండి ముందుకి ఇలా. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనుకకి, శ్వాస వదులుతూ ముందుకి. ఐస్ క్లోజ్ చేసి చేయండి, చాలా హాయిగా నడుము బాగా ఫ్రీ అవుతుంది. ఇంకొకసారి బ్రీత్ ఇన్, బ్యాక్, బ్రీత్ అవుట్, రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రీతింగ్. సో బ్రీత్ అయినప్పుడు కంప్లీట్గా లంగ్స్ నిండా గాలి నింపండి. మొత్తం భలే ఉంది కదా. ఇప్పుడు తెలుస్తుందా మీకు? ఐడెంటిఫై చేయగలుగుతున్నారా? బోత్ ద నాసిల్స్ వర్కింగ్ టుగెదర్. సో మీరు ఈ ఒక్క 15 నిమిషాలు చేస్తేనే ఇలా ఉంది కదా. ఒక గంట పెట్టుకుంటే వాట్సాప్లో మనం గంటలు చిట్ చాట్ చేస్తాం. అదే ఒక గంట మన హెల్త్ కోసం మనం కేర్ తీసుకుంటే రెస్ట్ 23 hours మీరు ప్రపంచాన్ని వెళ్ళొచ్చు. అవునా? కానీ ఇప్పుడు టైం లేదనుకొని వదిలేసినాం అనుకోండి, రేపు మీ దగ్గర టైం ఉన్నప్పుడు ఈ హెల్త్ మీకు సపోర్ట్ చేయదు. రైట్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. ఇప్పుడు ఒక్కసారి బాడీని పైకి కిందికి మూమెంట్ ఇద్దాం. జస్ట్ ఇన్, అవుట్. శ్వాస తీసుకుంటూ వెనుకకి, శ్వాస వదులుతూ ముందుకి. 2 చేతుల మధ్యలోకి మీ హ్యాండ్స్ వెళ్ళిపోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇన్, ఒక్కసారి, అవుట్. బ్రీత్ ఇన్, రిలాక్స్, రిలాక్స్ అండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. ఇప్పుడు నిండిందా అండి ఫ్లో అంతా బాడీలో? ఎక్కిరించడం తెలుసు కదా కదా, వేరే వాళ్ళని ఎక్కిరిస్తాం కదా. సేమ్ ఇలా తిప్పాలి. మనకి జనరల్గా ఏంటంటే మార్నింగ్ 4 to 6, ఈవినింగ్ 4 to 6 మాత్రమే బోత్ నాసిల్స్ మన ప్రమేయం లేకుండా పనిచేస్తాయి. మిగతా డే అంతా ఒక నాసిల్ పనిచేస్తుంది. డిపెండ్స్ అపాన్ యువర్ యాక్టివిటీ ఆన్ సిచ్యువేషన్స్. మీరు బాగా అరిసారనుకోండి ఎవరి మీదన్నా, ఒక్కటే నాసిల్ పనిచేస్తుంది, రైట్ నాసిల్ పనిచేస్తుంది. మీరు చాలా డిప్రెషన్లో, ప్రాణాయామం చేసినప్పుడు, యోగా చేసినప్పుడు మాత్రమే చేస్తుంది, పనిచేయదు. సో మీరు బాగా డిప్రెసివ్, లోన్లీగా, ఫ్రస్ట్రేషన్గా, ఏదో సమ్ సార్ట్ ఆఫ్ బాధలో ఉన్నారనుకోండి, ఒక్కటే నాసిల్ పనిచేస్తుంది, దట్టు రైట్ నాసిల్. సో మనకి ఎప్పుడైనా ఉన్న దేవుడిచ్చిన 2 ముక్కులు ఎందుకు? 2 ముక్కులు బోత్ నాసిల్స్ ఈక్వల్గా పనిచేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ బాడీకి ఎక్కువ అందుతుంది.
ఎక్కువ వండితే బాడీ అన్నది చాలా హెల్దీగా ఉంటుంది. సో అందుకే యోగాలో ప్రాణాయామకి అంత ఇంపార్టెంట్. అంటే మీకు ఇంత చెప్పడం కూడా మెయిన్ అది. ఆసనాలు చెప్పొచ్చండి, అందరూ చెప్తారు, కానీ యాక్చువల్లీ యోగా ఏంటి, బ్రెత్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మీ వర్క్లో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నదే మెయిన్. ఈరోజు మనం భ్రమరి చేద్దామండి. ఓకే, భ్రమరి ప్రాణాయామం అంటే ఏంటంటే బాగా స్ట్రెస్, టెన్షన్, మనకి తల అయితే ఓపెన్లో లేదు కదా, వెళ్ళి కొంచెం సెట్ చేసుకోవడానికి కదా, ఓన్లీ ఇక్కడి వరకే. కానీ లోపల సెట్ చేయాలంటే బాగా చికాగ్గా ఉంది, అనీజీగా ఉంది, హెడేక్ వస్తుంది, మైగ్రెయిన్ వస్తుంది, ఏం చేస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా. సో దాని బదులు భ్రమరి ప్రాణాయామం చేస్తే మీకు కంప్లీట్గా స్ట్రెస్ అంతా పోతుంది, రిలాక్స్ అవుతారు. టేక్ డీప్ బ్రీత్ ఇన్, శ్వాస తీసుకొని ఫస్ట్ చూడండి, 2 చేతులు ఈ థంబ్ ఇది క్లోజ్ చేయాలి. మీరు చేయి పెట్టినా పెట్టచ్చు ఇయర్స్లో, మీకు కంఫర్టబుల్, లేదా పైన ఇట్లా పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ 2 చేతులు ఇది మీ ఇండెక్స్ ఫింగర్ ఐబ్రోస్ పైన, మీ మిడిల్ ఫింగర్ ఐస్ పైన, రింగ్ ఫింగర్ ఐస్ కొంచెం కింద, అండ్ లిటిల్ ఫింగర్ మీ చిన్ కింద. ఓకే, దిస్ ఇస్ ద పోస్చర్. రైట్, ఇప్పుడు శ్వాస తీసుకొని లంగ్స్ నిండా గాలి తీసుకొని, హమ్మింగ్ బీ సౌండ్ ఎలా ఉంటుంది అని ఉంటుంది కదా. సో ముక్కు నుంచి గాలి వదలాలి, థ్రోట్ నుంచి సౌండ్ చేయాలి. ఓకే, సో ఇది నాకు గ్యాప్ ఇవ్వద్దు. సో గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే మనకి టీత్ క్లోజ్ చేయాలి లోపల. సో ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి మన స్కల్ నుంచి, అంటే ఈ కపాలం అంటాం కదా, స్కల్ అంటాం కదా, ఇక్కడి నుంచి మనకి వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు ఆపకుండా 10 to 15 టైమ్స్ చేస్తే ఇక్కడి నుంచి కంప్లీట్గా మీకు స్కల్లోకి వైబ్రేషన్స్ అవుతాయి. అంటే మనం చేయి పెట్టి ఇట్లా గోక్కుంటే ఎలా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. దురద పెట్టినప్పుడు గోక్తే ఎలా ఉంటుంది, హాయి, అటువంటి రిలాక్సేషన్ దొరుకుతుంది అనమాట బ్రెయిన్కి. సో మెమరీ లాస్, మైగ్రెయిన్, హెడేక్, బ్లడ్లో అదే బ్రెయిన్లో క్లాట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు ఇది చేస్తే చాలా వండర్ఫుల్ భ్రమరి. సో వజ్రాసనంలో కూర్చోవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయండి, ఎలా పడితే అలా కూర్చోడానికి లేదు. ఓకే, సో ఫస్ట్ 2 పాదాల మధ్యలో చిన్న గ్యాప్, 4 ఫింగర్స్ గ్యాప్. ఓకే, వెనకాల టోస్ వి షేప్లో పెట్టాలి. ఓకే, టోస్ మధ్యలో వి షేప్ వచ్చింది కదా, ఈ హిప్ వచ్చేసి వి షేప్లో కూర్చోవాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్, 2 చేతులు థైస్ పైన, బ్యాక్ బోన్ స్ట్రైట్. ఓకే, ఇది వజ్రాసనం అంటాం. డైమండ్లో బెస్ట్ ఆసనం అంటే వజ్రాసన్. ఇప్పుడు మీరు బయటికి రావాలి, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఈ లెగ్స్ ఫోల్డ్ అయినాయి కదా, ఏమనిపిస్తుంది, ఇక్కడ బాగా పెయిన్ అనిపిస్తుంది కదా సో ఇక్కడ బ్లడ్ ఫ్లో ఆగిపోద్ది. అంటే ఒక వాటర్ పైప్ని ఫోల్డ్ చేస్తే ఎలా అయితే ఆగిపోయిందో మన బ్లడ్ ఫ్లో కూడా ఆగిపోయిందండి. ఆగిపోయినప్పుడు ఇక్కడ ఎక్కువసేపు కూర్చోలేం, హార్డ్లీ 1 minute 2 minutes అంతే. ఏమవుతుంది, ఇక్కడ నమ్నెస్ ఏమనిపిస్తుంది, సో ఇక్కడ టిక్లింగ్ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఏం చేయాలంటే 2 చేతులు ముందుకు పెట్టేసి మంచి ట్యాపింగ్ ఇవ్వాలి. ఇలా ట్యాపింగ్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్. సో ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా స్లోగా రిలీజ్ చేసాం. థైస్లో ఉన్న ఫ్లోని కాఫ్ మజిల్స్కి రిలీజ్ చేయడం వల్ల మనకి చాలా చాలా చిన్న నరాలు ఉంటాయి, ఆ నరాలన్నీ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. సో ఫోన్ వచ్చింది, ఎవరో ఇలా కూర్చున్నారు, ఫోన్ వచ్చింది, పరిగెత్తామనుకోండి, ఇలా లేసి ఇలా వెళ్ళిపోయామనుకోండి, ఏం జరిగింది, ఇక్కడ నుంచి ఇది వరకు ఫ్లో ఉన్నది ఒకేసారి రిలీజ్ అయింది. ఇంటర్నల్ కాఫ్ మజిల్స్ అన్న సెకండ్ హార్ట్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ టేర్ అవుతుంది. అగైన్ ఇట్స్ లీడ్స్ టు సర్జరీ. సో అలా కాకుండా వజ్రాసనం నుంచి స్లోగా 2 చేతులు పక్కన పెట్టి 2 లెగ్స్ ట్యాప్ చేసి స్లోగా ఇలా ట్యాప్ చేసాం కదండి, చేశాక మీ బ్యాక్ మళ్ళీ వచ్చి 2 చేతులు కంఫర్టబుల్గా ఇలా పెట్టి ఈ హిప్ని స్లోగా ఇలా అని 2 పాదాలు స్ట్రైట్గా పెట్టి మంచి కాళ్ళను ఊపాలి ఇలా. ఓకే, ఇలా ఊపాలి. ఇలా ఊపడం వల్ల కంప్లీట్ బ్లడ్ ఫ్లో మళ్ళీ కాఫ్ మజిల్స్కి వచ్చేసింది. సో వజ్రాసన్ అంటే ఇంత ఇంపార్టెంట్ అండి. దీనివల్ల ఇది కూర్చొని చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా మనకి గ్యాస్, ఎసిడిటీ, కాన్స్టిపేషన్ ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్, మనం తినంగానే ఏమనిపిస్తుంది, మనం కునికేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. మంచి మీల్స్ తిన్నాం అనుకోండి, పడుకుంటే బాగుండు అనిపిస్తుంది, ఇమీడియట్గా డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ కాదు. అదే తినగానే మంచి ఒక 5 నిమిషాలు కూడా 2 నిమిషాలు కూర్చోండి ఇలా, బ్యాక్ బోన్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్గా ఉంది,
ఏమవుతుంది, వెన్నుపూస నిటారుగా ఉంది, ఇమ్మీడియట్గా డైజెస్ట్ సిస్టమ్ అనేది ఇమ్మీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో స్టార్ట్ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఇంకొక ప్లేట్ మీల్స్ తింటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది బ్రెయిన్కి. అంత అల్కగా అవుతుంది స్టమక్. ఆయిలీ ఫుడ్ తిన్నాక పడుకోవాలనిపిస్తుంది కదా, అటువంటి ఫుడ్ తిన్నా కూడా ఈ వజ్రాసనం అంత బెస్ట్ ఆసనం. సో డైలీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, నైట్ ఒక్క 5 minutes అంటే 2 minutes డైలీ కూర్చొని ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి 2 చేతులు చెవులు క్లోజ్ చేయాలి. చూపుడు వేలు ఫోర్ హెడ్, మిడిల్ ఫింగర్ ఐస్, రింగ్ ఫింగర్ ఐస్ కింద, అండ్ మీ చిటికన వేలు చిన్ కింద. యా, ఇప్పుడు టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. యా, ఇంకొకసారి టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. యా, రిలాక్స్. ఏమన్నా కదిలిందా అండి లోపల? తెలిసిందా ఏమన్నా? యా, సో దీన్ని భ్రమరీ ప్రాణాయామం అంటామండి. ఇది మీరు రెగ్యులర్గా ఒక 10 to 15 times చేసుకుంటే మీకు స్ట్రెస్ రిలీజ్. ఓకే. యా, ఇందులో ఇంకొకటి అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. యా, సో మీ చూపుడు వేలు ఫోల్డ్. సో ఫస్ట్ ఈ 2 fingers మధ్యలో పెట్టండి. ఓకే, మీ చూపుడు వేలు ఈ మధ్యలో క్లోజ్ చేయండి. ఇది హృదయ ముద్ర, హార్ట్ ముద్ర. సో మనకి చెప్పుకున్నట్టు 72,000 నరాలు ఏవైతే చేతిలో 72,000 నరాలు మన బాడీలో. ఒక నరం అన్నది మన ఆర్గాన్కి లింక్ అయి ఉంటుంది, ఇంకొక నరం అనేది టిప్స్లో ఉంటాయి. సో పంచభూతాలు మనకు బయట ఎలా ఉన్నాయో పంచభూతాలు కూడా మన బాడీలో ఉన్నాయి. సో ఈ ఫింగర్స్, ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క దానికి రిప్రజెంట్ అన్నమాట. అగ్ని ఫైర్, వాయు ఎయిర్, స్పేస్ ఆకాశం, ఎర్త్ మిడిల్ రింగ్ ఫింగర్, అండ్ లిటిల్ ఫింగర్ ఈస్ వాటర్ ఎలిమెంట్. ఓకే, ఈ ఎన్ని ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 5 ఎలిమెంట్స్ని మన బాడీలో ఇష్యూ వచ్చేసి వాత పిత్త కఫ రోగాలతోనే అప్ అండ్ డౌన్స్ అయితేనే మనకి ఇష్యూస్ వస్తాయి. సో ఆ వాత పిత్త ఏవైతే కఫం ఉన్నాయో ఈ ఫింగర్స్తోని ముద్రలతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ముద్ర పెట్టేసి, సో మనకి చాలామందికి హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, బీపీ ఇష్యూస్ వాళ్ళకి ఏమవుతుంది, పాల్పిటేషన్, పల్స్ రేట్ పెరుగుతుంది, హార్ట్ డబడబా అని కొట్టేసుకొని మన చెవులకు వినిపిస్తుంది కదా. ఒకరికి సఫకేషన్, అనీజీనెస్ ఇలా వచ్చినప్పుడు గట్టిగా అరవాలి అనిపిస్తుంది కదా. సో ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ 1 second కంట్రోల్ చేసే ముద్ర హృదయ ముద్ర. ఓకే, సో ఈ ముద్ర పెట్టేసి ఇలా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి, అందరు లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి నీ పైన పెట్టండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇది నాసిక ముద్ర. మీ రైట్ థంబ్ రైట్ నోస్ మీద పెట్టండి, రైట్. యా, ఇప్పుడు నాకు లెఫ్ట్ నుంచి కంప్లీట్గా బ్రీత్ అవుట్. యా, బ్రీత్ ఇన్. క్లోజ్ యువర్ లెఫ్ట్ నోస్ట్రిల్ విత్ రింగ్ ఫింగర్తోని మీ లెఫ్ట్ నోస్ట్రిల్ క్లోజ్ చేయండి. యా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకోండి. మీ రింగ్ ఫింగర్ ఉందా, అది మీ లెఫ్ట్ నోస్ట్రిల్ పైన పెట్టండి. యా, ఇప్పుడు రైట్ నుంచి వదండి, మళ్ళీ రైట్ నుంచి తీసుకోండి. ఇన్హేల్, క్లోజ్ యువర్ రైట్ nostril with thumb and breathe out from your next nostril. Again in, close, out. Malli right nunchi breathe in, close your right, left nunchi out. ఇది నాకు పిన్ డ్రాప్ సైలెన్స్గా అండి. ఇప్పుడు మీకు తెలియడానికి సౌండ్లు ఇచ్చాం, కానీ ఈ ప్రాణాయామం చాలా స్లోగా చేస్తాం. పక్కోళ్ళకు కూడా తెలియదు ఈ ప్రాణాయామం మనం చేస్తున్నట్టు, అంత స్లోగా చేయాలి. సో ఈ ప్రాణాయామం మీరు రెగ్యులర్గా ఒక్క 2 to 5 minutes చేస్తే స్ట్రెస్, టెన్షన్, హెడేక్ ప్లస్ నిద్ర అస్సలు ఉండదు కదా వాళ్ళకి, ప్లస్ ఇంప్యూరిటీ బ్లడ్ ఉంటుంది కదా, ఆ ఇంప్యూరిటీ బ్లడ్ కూడా ప్యూర్ అవుతుంది మన బాడీలో, ప్లస్ మనశ్శాంతి, మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. ఓకే, సో డైలీ
భ్రమరి, అనులోమ విలోమ ప్రాణాయామం హార్డ్లీ అదొక 2 minutes, ఇదొక 2 minutes చేస్తే బాడీ ఫుల్ ఆఫ్ ఆక్సిజన్లో ఉంటుంది. ఓకే, యా. ఇప్పుడు ఒక్కటి లాస్ట్ ఫినిషింగ్ టచ్. దిస్ ఇస్ యోని ముద్ర అండి. ఫింగర్స్ నా సైడ్, మన సైడ్, మీ సైడ్ పెట్టుకోండి. ట్విస్ట్, చూపుడు వేలు, తంబ్ మీ నావెల్ కింద పెట్టండి. ఓకే, ఇప్పుడు ఐస్ క్లోజ్ చేయండి. మంచి మీ ఒళ్ళో పెట్టుకోండి. యా, నావెల్ కింద ఉండాలి, మీ నావెల్ కింద ఈ ముద్ర ఉండాలి. ఓకే, యా. ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసి 2 ముక్కురంధ్రాల నుంచి గాలి తీసుకొని వదలండి. భుజాలు కంప్లీట్గా రిలాక్స్. చాలా హాయిగా, ప్రశాంతంగా, రిలాక్స్గా ఇలా కొంతసేపు ఉంటే బాగుండు, ఏం పనికి వెళ్తానులే, పడుకుంటే బాగుండు అనిపిస్తుందండి. యా, బోత్ ద నోస్ట్రిల్స్ ఈక్వల్గా గాలి వెళ్తుంది, బ్రెయిన్ మొత్తం రిలాక్స్ అయిపోయింది. ఫీల్ అవ్వండి. సో మీరు ఎలా అనుకుంటే మీ బాడీ అలానే యాక్సెప్ట్ చేస్తుంది. ఒక్కసారి బ్రెయిన్ చెప్తుండండి, చాలా హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, ఇలా కొంతసేపు కూర్చుంటే బాగుండు అని. ఇది ఒక మంచి అవకాశం మీకు బిగ్ టీవీ వాళ్ళు ఇచ్చారు. ఒక టైం, ఒక 20 minutes మీకోసం, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. యా, ఇప్పుడు ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకొని వదలండి. 2 చేతులు గట్టిగా రబ్ చేసుకొని మీ ఫేస్కి అప్లై చేయండి. ఇంకొకసారి ఐస్ ఓపెన్ చేయొద్దు. యా, ఇప్పుడు హెడ్ డౌన్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఐస్. ఇప్పుడు ఐస్ ఓపెన్ చేయొద్దు. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. యా, ఇప్పుడు ఒక్కసారి ముక్కు నుంచి గాలి తీసుకొని మౌత్ నుంచి అట్లా ఇంకొక 2 times బ్రీత్ ఇన్, స్లోగా అండి. గాలి నోట్ నుంచి ఎంత స్లోగా వదిలితే మీకు 160, 180 బీపీ ఉన్న బీపీ లెవెల్స్ కూడా ఈజీగా టపటపా పడిపోతుంది. 120, 110కి వస్తుంది. అట్లా ఒక 10 counts 10 times చేస్తే మెల్లిగా ముక్కు నుంచి తీసుకోవాలి, మూతి నుంచి స్లోగా. యా, 2 legs ట్యాప్ చేయండి. 2 legs ట్యాప్ చేయండి. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు 2 చేతులు ముందుకు పెట్టి వెనక 2 legs ట్యాప్ చేసి, యా, ఇప్పుడు 2 చేతులు పక్కకు పెట్టేసి 2 కాళ్ళు ముందుకు స్ట్రెచ్ చేసి మళ్ళీ లెగ్స్ని ఫ్రీ చేయండి. సో హెవీనెస్, నమ్నెస్, బాగా పెయిన్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో అది మొత్తం రిలీజ్ అవ్వాలి. మీ ఇష్టం, మీ బాడీ మీకు ఏం చెప్తే చేయండి. కొందరికి ఏంటంటే టోస్ పెయిన్ అనిపిస్తుంది, కొందరు కాఫ్ మజిల్ పెయిన్ అనిపిస్తుంది. సో ఫింగర్స్ని కూడా ఫ్రీ చేయండి. సో ఇంతటి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు, నా సోదిని మీరు ఇంత ఓపిక్గా విన్నందుకు, అండ్ బిగ్ టీవీ వారికి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.